సింగరేణి కార్మికులు ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ నేతల పేర్లు చెబితేనే వారు అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. సరైన కారణాలు చూపించకుండా 10 ఏళ్ల క్రితం 10,000 మంది సింగరేణి కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంపై వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కోర్టులు కార్మికులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా పాలకులు కరుణించలేదు. దీంతో కార్మికులు కఠిన నిర్ణయమే తీసుకున్నారు. ఏంటా నిర్ణయం? వాచ్ దిస్ స్టోరీ. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు వారసత్వ కార్మికులపై పాలకులు కన్నెర చేశారు. వారిని ఎలాగైనా విధుల్లో నుంచి తొలగించాలనుకున్నారు. చివరకు 100 హాజరు లేదనే సాకుతో 10,000 మంది కార్మికులపై వేటు వేశారు. దీనిపై పాలకులకు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టు కూడా కార్మికులకు అనుకూలంగా తీర్పిచ్చినా ప్రభుత్వ పెద్దలు కనికరించలేదు. చివరకు రామన్న రాజలింగ ఆధ్వర్యంలో సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం ఆవిర్భావమై అలుపెరగని పోరాటం చేస్తున్నారు కార్మికులు. 2004 మే 24న ఆదిలాబాద్ జిల్లా మందమరిలోని సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట మొదలుపెట్టిన రిలే దీక్షలు నేటికి కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాజలింగు చనిపోయారు. ఆయన కుమార్తె రాధిక ఇప్పుడు ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. కార్మికులకు న్యాయం జరగాలన్నదే ఆమె డిమాండ్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన డిస్మిస్డ్ కార్మికులందరూ ఒకచోట చేరి 3,600 రోజులకు పైబడి దీక్షలు కొనసాగిస్తున్నారు. ఫిట్ గా ఉన్న డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగం ఇవ్వడం, ఒకవేళ కార్మికులు చనిపోతే వారి వారసులకు ఉపాధి కల్పించడం, వారసులు లేకపోతే 10 లక్షల పరిహారం ఇవ్వాలన్నది రాధిక డిమాండ్. మా డిస్మిస్ కార్మికులను మళ్ళీ వాళ్ళని రీఅపాయింట్ చేయాలి. అండ్ వారసులు లేని వారసులకి ఒకవేళ ఫిజికల్లీ అన్ఫిట్ అయితే కనుక వారసులకు ఉద్యోగం ఇవ్వాలి. ఒకవేళ వారసులు లేని పక్షాన ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అది డిస్మిస్ కాకుండా అట్లీస్ట్ బీఆర్ఎస్ కింద కన్సిడర్ చేసినా మాకు న్యాయం అంటూ జరిగేదండి. ఇంతవరకు ఏ పార్టీ కూడా మా వైపు తిరిగి చూడలేదు. గత 2 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదు. ప్రతిసారి హామీ ఇవ్వడం, మాట తప్పడమే జరుగుతుందండి. ఒక్క సమస్య కూడా ఇంతవరకు మాకు తీర్చలేదండి. ఈ విషయంలో పాలకులిచ్చిన హామీలు నీటి మూటలుగా మారడంతో ఈ ఎన్నికల్లో తమ డిమాండ్ల సాధనకు కీలక నిర్ణయం తీసుకున్నారు కార్మికులు. తమ సమస్యలు పరిష్కరించిన వారికి ఓటు వేస్తామని, లేదంటే ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని చెబుతున్నారు. 10,000 మంది కార్మికుల కుటుంబాల్లో దాదాపు 40,000 నుంచి 45,000 ఓట్లున్నాయని, వారెవ్వరూ ఓటు వేయబోరని తెలిపారామె. ఈ ఎన్నికల్లో మాకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి అయినా సరే మాకు ఖచ్చితంగా మేము చేస్తామన్న హామీ మాకు వస్తేనే ఈ సంవత్సరం మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటామండి. లేదండి, మాకు ఈ సంవత్సరం మా ఓటు హక్కు మమ్మల్ని మేము మృతుల కుటుంబాలుగా పరిగణించుకుంటూ ఈ సంవత్సరం మాకు మృతులం అండి, మేము బ్రతికున్నాము అంటే మాకు న్యాయం చేయండి. ఈ సమస్యపై అన్ని పార్టీలకు అవగాహన ఉంది. అయినా వీరి మొర ఆలకించి ఊరటినిచ్చేవారే కరువయ్యారు. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఓటు వేసేది లేదంటున్న కార్మికుల పట్టు వారికి ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.